వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పాటిమీద గణేష్ చౌక్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండా స్తూపాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన జెండా స్తూపాన్ని ఆవిష్కరించడంతో పాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. హృదయాలంలోని మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు, కాయగూరలను అందించి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకే కృషి చేయాలి అంటూ కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో జన సైనికులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తిలకించి సమాజ సేవలో జన సైనికులు ఎప్పుడు ముందంజలో ఉంటారని, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్క జన సైనికులు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలను 5,000 మందికి అందించే దిశగా కృషి చేసిన రైస్ మిల్లర్స్ ను ఆయన అభినందించారు. అనంతరం రావిమెట్ల గ్రామంలో బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం క్రిస్టియన్ సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక చర్చ్ నందు గతంలో నిడదవోలులో ఎర్రకాలువ ముంపునకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులను 1000 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. అనుకున్నానన్నా జనసేన పార్టీ అధినేత, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి విచ్చేసినటువంటి నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సెంటర్లో నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ తరహా స్తూపాన్ని చూడలేదు. ఇక్కడ మన గుర్తైనటువంటి గాజు గ్లాస్ తో పాటు మన సింబల్, దాంతో పాటు పైన మన జెండా ఎగరవేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్తూపాన్ని నిర్మించినందుకు నిడదవోలు పట్టణ జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంపూర్ణంగా నాయకత్వం వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించినటువంటి తిప్పాడ శివ గారు, అదేవిధంగా దీన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి మిత్రులు సూరిబాబు గారు, ప్రసాద్ గారు, నాగేంద్ర గారు, వారి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు అర్థమవుతాయి. దాంతోపాటు పేదవాళ్ళకి రక్షణగా జనసేన పార్టీ ఉంటుందని, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి టీ ఈ గాజు గ్లాసులోనే తాగే విధంగా, వారికి ఆ గుర్తు కనపడే విధంగా, దాంతో పాటు శ్రమశక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి
పిడికిలి బిగించినటువంటి కార్మిక శక్తి కూడా ఇక్కడ గుర్తు లభించే విధంగా ఉందని, ఈ జెండాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కులమతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను. ఇది మన అందరికీ గర్వకారణం. ఆయన నాయకత్వంలో ముందుకు వెళదాం. రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలిపి కార్యక్రమాలు నిర్వహించినటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి మన అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. జై హింద్. చాలా మంచి కార్యక్రమం. మనం హెల్తీగా ఉండొచ్చు, అప్పుడప్పుడు ఇవ్వచ్చు, అందువల్ల ఏ ప్రాబ్లం లేదు. అదొక మంచి కార్యక్రమం అవుతుంది కదా. నర్స్ గారు తీసేస్తున్నారు. ఈ వరద వచ్చిన తర్వాత, నిడదవోలు వరద వచ్చిన తర్వాత మన పార్టీ జనసేవ గ్రామ ప్రెసిడెంట్ గారు వారికి కూడా చెప్పనందరూ కూడా చెప్పడం సార్ ఇచ్చినందుకు సంతోషపడి ఖచ్చితంగా సహాయం చేయమన్నారు. అయితే మేము ముందుగానే పంచాలి, కానీ ఈ లెటర్ ఇచ్చిన మన మంత్రివర్యులు వారు చేతుల మీదుగా మీకు పంచాలనే ఉద్దేశంతో వెంటనే అప్పుడు బాలసాంగ్ గారికి ఫోన్ చేసి, మన మంత్రివర్యులు మన మధ్యలో మనకి చాలా ఆప్తులు, మరి మన మంచి మనిషి అయిన మన కందుల దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకోవడం జరిగింది. వారి లెటర్ లో సంబంధించింది ఏంటంటే, అయ్యా మరి ఇక్కడ వరద నష్టం జరిగింది కాబట్టి గ్రామాలన్నీ కూడా ఇబ్బందుల్లో పడినప్పుడు చాలా ఇబ్బంది పడి వాటి నుంచి బయటపడడానికి ఎంతగానో దేవాది దేవుడిని ప్రార్థించారు. మీరు చాలా దశాబ్దాలుగా ఇలాంటి స్వచ్ఛత సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి సోషల్ సర్వీస్ సెంటర్ వారు ఈ ప్రాంతాల్లో నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడైతే మొన్న వచ్చినటువంటి ఎర్రకాలువ నుంచి నీళ్లు వచ్చేసి మన ప్రాంతాలను ముంచెత్తేసిందో ఆ ముంచెత్తిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయం అందించాలని ముందుకొచ్చారు. చర్చికి సంబంధించినటువంటి గొప్ప విషయం నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నడుస్తుంది. దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువును పూజించడం ఒక పక్కన చేస్తూ, స్తుతించడం చేస్తూ, మరో పక్కన సమాజ సేవ చేస్తుంది చర్చి. అది చాలా గొప్ప. నాకు బాగా నచ్చినటువంటి అంశం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, ఇందాక వారు చెప్పారు ఎమాన్యుల్ గారు, మానవ సేవే మానవ సేవ. అలాగా మనం ఒక పక్కన దేవాది దేవుడిని పూజించుకోవాలి, స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, నిత్యం ఆయన స్మరణలో ఉండాలి, అది తప్పు లేదు. అది ఉంటూనే మరో పక్కన సమాజానికి సేవ చేయాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి సంస్థల్లో ఈ సోషల్ సర్వీస్ సెంటర్ అగ్రభాగాన నిలబడుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా 3 నెలలు అయింది, ఇంకా 3 నెలలు పూర్తిగా కాలేదు. రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గంలో మీకు ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉంటారు. మీరందరూ బాగా ఓట్లు వేసిన నెగ్గించారు ఎమ్మెల్యేగా. మీ అందరి యొక్క అమృత హస్తాలతో తీసిన ఓటు యొక్క చలవ వల్ల నేను మినిస్టర్ కూడా అయ్యాను. అందుకే మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన
రెవరెండ్ ఎమాన్యుయల్ గారికి, బాలస్వామి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.